అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అనే లింగ నిర్ధారణ చేసే పరీక్షా కేంద్రాలు అధికమయ్యాయి. ఒకవేళ ఆడబిడ్డ అయితే అబార్షన్ చేసేవారి సంఖ్య పెరుగుతున్నటువంటి కాలం ఇది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ స్కానింగ్ సెంటర్లో అర్ధరాత్రి అబార్షన్ చేస్తూ దొరికినటువంటి వైనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ జిల్లాలో సైతం గతంలో జమ్మికుంట, కరీంనగర్ లోకల్లో సైతం ఇలాంటి స్కానింగ్ సెంటర్లు అబార్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండే. తాజాగా కరీంనగర్ డిఎంహెచ్ఓ లోకల్లో అలా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది యాదాద్రి భువనగిరి జిల్లా ఘటన. స్కానింగ్ సెంటర్లలో అబార్షన్లు చేస్తున్నటువంటి పరిస్థితి, వైద్యులు లింగ నిర్ధారణ చేస్తున్నారు. ఇవన్నీ చట్టవిరుద్ధము. కరీంనగర్లో అలాంటి కేసులు ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? మీరు తనిఖీలు చేశారు. గతంలో సైతం 2-3 కేసులు అయ్యాయి. జమ్మికుంట, హుజరాబాద్ ప్రాంతంలో సైతం ఇది అధికంగా జరుగుతున్నట్టుగా సోర్స్. ఇప్పుడు మనకు కరీంనగర్ జిల్లా లోపల నేను వచ్చిన తర్వాత, అంటే నేను రాకముందు కొన్ని ఇన్సిడెంట్ నేను కూడా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రము నేను వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా, అంటే మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎక్కడైతే ఇంతకుముందు సెంటర్లలో అనైతికమైనటువంటి చర్యలు ఎక్కడైతే జరిగినాయో దాని గురించి ఈ యొక్క డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా మేము ఎప్పటికీ విజిలెంట్గా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క డాక్టర్స్ ఎక్కడైతే ఇంతకుముందు ఇట్లాంటి న్యూస్ వచ్చిందో అక్కడ అట్లా కాకుండా కూడా ఈ డిస్టిక్లో కూడా మనకు పీసీపీఎన్డిటీ యాక్ట్ అనేది అమలు చేయడం స్ట్రిక్ట్గా జరుగుతూ ఉంది. నేను కూడా పర్సనల్ కూడా ఈ యొక్క సెంటర్స్కు విజిట్ చేయడం జరిగింది. చేసే క్రమం లోపల ఒక దగ్గర మనకు మొబైల్ స్కాన్ దొరికితే అది సీజ్ చేయడం కూడా జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది సీజ్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కానీ అనైతికమైన చర్యలు చేస్తే మేము తప్పనిసరిగా సీజ్ చేసి అవసరమైతే న్యాయపరంగా ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుందో అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకటే మెసేజ్ నేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అంటే ఇట్లాంటి ఒక 21st సెంచరీ కూడా ఇంకా ఆడ మగ అనేటువంటి ఆలోచించడం అనేది చాలా తప్పు. ఎవరైనా సమానంగా చదివిస్తే వాళ్ళు అన్నీ కూడా అవకాశాలను అందిపుచ్చుకొని సమాజంలో ఉపయోగపడతారు. కాబట్టి ఇట్లాంటి ఒక ఆలోచన అనేటువంటిది ప్రజలు తగ్గించుకోవాలి. ఒకవేళ కనుక చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి దానిలో కనుక కంట్రిబ్యూషన్ కనుక చేస్తే వాళ్ళకు యాక్ట్ పరంగా తప్పనిసరి వాళ్ళకు శిక్షలు ఉంటాయి. మన కరీంనగర్ లోపల టీం అనేటువంటిది ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంది. నేను వచ్చిన తర్వాత ఇప్పటి వరకైతే అబార్షన్ అనేటువంటిది ఎక్కడ కూడా మాకు సమాచారం రాలేదు. ఎందుకంటే మా ఆశా ఏఎన్ఎంలు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పేరును కూడా మనము లీక్ చేయం. కాబట్టి వాళ్ళకు కూడా ధైర్యం ఇచ్చి ఎక్కడైతే ఇన్సిడెంట్ ఏమైనా అవకాశం ఉంది అని, ఎందుకంటే మన దగ్గర ప్రెగ్నెంట్ లేడీ ఏఎన్సీ వాళ్ళు చెకప్ చేసుకుంటారు. మనకు రెగ్యులర్గా కనుక మనం 4 చెకప్లు చేస్తూ ఉంటాము, తర్వాత డెలివరీకి ప్లాన్ చేస్తాము. ఎక్కడైనా కనుక మనకు ఒకవేళ కనుక వాళ్ళు చెకప్కు రాలేదు అని అంటే డెఫినెట్గా మనము ఈ యొక్క ఆలోచన చేసి వీళ్ళను చెకప్ చేసి వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ ఉంచుకున్నారా లేదా అనేటువంటిది మనము వాళ్ళకి తెలియకుండా డాటా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము అప్రమత్తంగానే ఉన్నాము. తర్వాత మా యొక్క స్టాఫ్ కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా ఫీల్డ్ స్టాఫ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ కూడా ఎక్కడ కూడా వయలేట్, అంటే ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనం వెళ్ళి అక్కడ లింగ నిర్ధారణ నిషేధం అని చెప్పి అక్కడ బోర్డులు కూడా చూడటం జరుగుతుంది. వాళ్ళు కూడా స్ట్రిక్ట్ కూడా వాళ్ళ యొక్క మనకు మంత్లీ వాళ్ళు ఎఫ్ఆడిట్ కూడా మనకు ఫామ్ పంపిస్తుంటారు. ఏ ఒక్క వయలేషన్ అయినా మనము ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే వయలేట్ చేస్తారో నోటీసులకు కూడా రెస్పాండ్ కాకపోతే మానిటరీ వాళ్ళకు పనిష్మెంట్ ఇంపోజ్ కూడా చేయడం జరుగుతుంది. అట్లా కూడా వాళ్ళు టర్నప్ కాకపోతే వీ విల్ సీజ్ ద మెషిన్ అండ్ ద హాస్పిటల్ ఆల్సో. ఎస్, ఆడపిల్లలను బతకనిద్దాం అల్ట్రా స్కానింగ్ సెంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలని ఎప్పటికప్పుడు అరికట్టడానికి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో ఖచ్చితంగా ఆసుపత్రిని, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.